ఈ రోజు మహాభారతంలోని 76వ అధ్యాయం. ద్రోణాచార్య కౌరవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు అయిన వెంటనే దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసన ఒక చోట కూర్చొని ఒక ప్రణాళిక వేయాలి అని నిర్ణయం తీసుకుంటారు. దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గరికి వెళ్లి ఆయన ఆలోచన గురించి చెప్తారు. ఆచార్య, మీరు యుధిష్ఠిరుని బ్రతికుండంగానే బంధించి మాకు అందచేయాలి అని మేము కోరుకుంటున్నాము. మేము అంతకు మించి ఇంకేమీ కోరుకోవడం లేదు, పూర్తి విజయాన్ని కూడా. మీరు గనక ఇది మా కోసం జయిస్తే మేము చాలా సంతృప్తి పొందుతాము మీ యుద్ధ విధానానికి. ద్రోణాచార్య ఎప్పుడైతే దుర్యోధనుడు చెప్పింది వింటారో అప్పుడు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే పాండవ సోదరుని చంపాలి అనే ఆలోచన ఆయన ద్వేషించారు. ద్రోణాచార్య ఆయన బాధ్యతను నిర్వర్తించడానికి కౌరవ వైపు ఉన్నా కూడా ఆయన కుంతీదేవి కొడుకుల్ని ఎప్పుడూ ప్రేమించారు, ముఖ్యంగా స్వచ్ఛమైన మనసు కలిగిన యుధిష్ఠిరుని. ఆచార్య ఇలాగా అంటారు, దుర్యోధన, నువ్వు ఆశీర్వాదం పొందాలి. నువ్వు యుధిష్ఠిరుని చంపకుండా ఉండాలి అని కోరుకుంటున్నావా? ఇది నా మనసుని ఎంతో సంతోష పెడుతుంది. నిజంగానే యుధిష్ఠిరుడు శత్రువులు లేనివాడు. నీ మనసు కూడా ఆయన చంపకుండా బ్రతుకుండంగానే బంధించాలి అని కోరుకున్నావు. ఈ నిర్ణయంతో ఆయన సాటిలేని కీర్తి ఇంకా పెరిగింది. ప్రియమైన దుర్యోధన, మీరు ఇదే ఉద్దేశిస్తున్నారా? మీరు పాండవుల్ని యుద్ధంలో ఓడించి దాని తర్వాత వాళ్ళకి రావాల్సిన రాజ్యాన్ని తిరిగిస్తారా? శాంతిగా మీ జీవితాన్ని గడిపి మరియు వాళ్ళతో స్నేహం చెయ్యబోతున్నారు. యుధిష్ఠిరుని బ్రతికుండంగా బంధించడానికి గల మీ కోరిక ఏంటో నాకు స్పష్టంగా అర్థమైంది. యుధిష్ఠిరుడు ఈ భూమి మీద అందరికంటే అదృష్టవంతుడు. కుంతీదేవి మంచి కొడుకుపై దేవుళ్ళు వరాలను కురిపిస్తున్నారు. ఆయన శత్రువుల మనసుల్ని కూడా గెలిచారు. కానీ దుర్యోధనుడు ఉద్దేశాలు చాలా వేరు. యుధిష్ఠిరుని ప్రాణాలతో బంధించాలి అనే ఆయన కోరిక ఎప్పుడైతే ద్రోణాచార్య యుధిష్ఠిరుని పట్టుకోవడానికి అంగీకరించారో అప్పుడు ఆయన మనసులో ఉన్న నిజమైన ఉద్దేశాలు బయట పెట్టారు. యుధిష్ఠిరుడు చంపబడితే దాని వల్ల మనకు ఎలాంటి లాభం లేదు. పాండవుల కోపం కూడా ఇంకా పెరుగుద్ది. యుద్ధం ముందు కంటే ఇంకా తీవ్రంగా మారు. దుర్యోధనుడికి తెలుసు, యుద్ధం ఇలాగే కొనసాగితే ఓటమి వాళ్ళ వైపే ఉంటది అని. పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తే ఇరువైపుల సైనిక దళాలు నాశనం అవుతాయి. కృష్ణుడు బ్రతికే ఉంటారు. ద్రౌపది లేదా కుంతీదేవి రాజ్యం ఒక అధికారం తీసుకుంటారు. దీని వల్ల యుధిష్ఠిరుని చంపడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇంకొక వైపు యుధిష్ఠిరుడు బ్రతికుండంగానే బంధిస్తే దుర్యోధనుడు ఏమనుకున్నారంటే యుద్ధం ఇంకా తొందరగా పూర్తి అవ్వచ్చు, విజయం కూడా కౌరవుల వైపు ఉండొచ్చు. దానివల్ల యుధిష్ఠిరుడు ఎవరైతే మంచి వాళ్ళు మరియు క్షత్రియ సాంప్రదాయంపై ఆయనకున్న విధేయతకి యుద్ధాన్ని ఆపేసి మళ్ళీ పాచికలాట మొదలుపెట్టి ఆయన్ని అడవిలోకి పంపించాలి అని అనుకున్నాడు. దుర్యోధనుడు ఎప్పుడైతే ఆయన మనసులో ఉన్న మాటలు ద్రోణాచార్యకి చెప్తారో ఆచార్య చాలా బాధపడి ఆయన మనసులో దుర్యోధనుడిని శపించుకుంటాడు. యుధిష్ఠిరుని చంపకూడదు అనే విషయానికి సంతోషిస్తారు. ద్రోణాచార్య దుర్యోధనుడికి ఇచ్చిన మాట పాండవుల గూఢచారులు పాండవ సైన్యానికి తెలియబరుస్తారు. పాండవులకి తెలుసు, ఆచార్య దేనికైనా మాటిస్తే ఆయన యుద్ధ కళ మరియు శౌర్యం చాలా బలంగా ఉంటదని. అందుకనే వాళ్ళు యుధిష్ఠిరుడు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు అని నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళ సైన్యాన్ని వెంటనే అమర్చారు. ఎప్పుడైతే కదలికలు జరుగుతాయో ఆకస్మిక దాడుల నుంచి యుధిష్ఠిరుడిని కాపాడాలి అని నిర్ణయం తీసుకుంటారు. ద్రోణాచార్య పర్యవేక్షణలో అది యుద్ధం మొదటి రోజు. ఆచార్య ఆయన గొప్ప నైపుణ్యాన్ని, శక్తిని ప్రదర్శించారు. ఆయన కదలికలు పాండవ సైన్యాన్ని నాశనం చేశాయి. ఎలాగైతే అగ్ని పొడికర్రలను దహిస్తుందో ఆయన వేగమైన కదలికలకి పాండవ సైన్యం ద్రోణాచార్య ఒకే సమయంలో ప్రతి చోట ఉన్నారు అనేలాగా భావించారు. ఆయన బాణాలు వర్షం లాగా పడ్డాయి. యుద్ధ భూమిని మృత్యుదేవత నాట్యం చేస్తున్న వేదిక లాగా మార్చారు. ఆయన పాండవ సైన్యాన్ని రెండుగా విభజించారు. ఎక్కడైతే దృష్టదీముడు నుంచొని ఉన్నారో చాలా ఒంటరి పోరాటాలు ప్రఖ్యాత యోధుల మధ్యన జరిగాయి. భీకరమైన యుద్ధం సహదేవుడికి శకుని మధ్యన జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ రథాలు విరిగిపోయినాయో అప్పుడు వాళ్ళ నేల మీదకి వచ్చి రెండు కొండలు ప్రాణం పోసుకొని వచ్చినట్టు ఇద్దరు వాళ్ళ చేతిలో గదలు పట్టుకొని ముఖాముఖిగా ఒంటరి పోరాటం చేశారు. భీముడు మరియు వివింసతుడు మధ్యన గొప్ప యుద్ధం జరుగుద్ది. దేనిలో అయితే వాళ్ళ ఇద్దరి రథాలు విరిగిపోతాయో శల్య ఆయన మేనల్లుడైన నకులుడితో పోరాడతారు. ఆయన్ని విపరీతంగా బాధకు గురి చేసి నవ్వుకుంటారు. ప్రతిసారి ఆయన్ని రెచ్చగొడతా ఆఖరికి శల్య రథం ముక్కలయ్యి ఆయన జెండా కిందకి వస్తది. ఆయన ఓటమిని ఒప్పుకుంటారు. కృపాచార్య మరియు దృష్టకేతు మధ్య యుద్ధం జరుగుద్ది. ఆఖరికి దృష్టకేతు ఓడిపోతారు. అలాగే సత్యకి మరియు కృతవర్మ, విరాటరాజు మరియు కర్ణుడి మధ్యన భీకరమైన పోరాటం జరుగుద్ది. అభిమన్యుడైన శౌర్యాన్ని పౌరవుడు, కృతవర్మ, జయద్రథ, శల్య వీళ్ళందరితో ఒంటరిగా పోరాడి చూపిస్తారు. కౌరవ సైన్యం ధైర్యాన్ని కోల్పోవడం ప్రారంభించింది మరియు పాండవ సైన్యం దీన్ని చూసి వాళ్ళ శక్తిని మళ్లీ తెచ్చుకొని కౌరవ సైన్యంపై దాడి చేశారు. ద్రోణాచార్య దాన్ని
దాన్ని చూసినప్పుడు యుధిష్ఠిరుడిపై ప్రత్యక్ష దాడి చేయాలి అని నిశ్చయించుకున్నారు. అతని బంగారు రథం 4 గొప్ప సింధు గుర్రాలతో లాగబడుతుంది. యుధిష్ఠిరుడు వైపుకి దీక్షగా ముందుకు సాగింది. యుధిష్ఠిరుడు దేగ ఈకలతో అమర్చబడిన బాణాలతో దాడి చేశారు. కానీ ద్రోణాచార్య దాన్ని పట్టించుకోలేదు మరియు గొప్ప వేగంతో ముందుకు సాగారు. యుధిష్ఠిరుడు విల్లు తెగిపోయింది మరియు ద్రోణాచార్య చాలా దగ్గరికి వస్తున్నారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యని అడ్డుకోవడానికి ప్రయత్నించారు, కానీ వ్యర్థమైంది. సైన్యమంతా గట్టిగా అరిసింది. యుధిష్ఠిరుడు పట్టుబడ్డాడు. ద్రోణాచార్య చాలా దగ్గరికి వచ్చారు. అకస్మాత్తుగా అర్జునుడు యుద్ధ భూమిలోకి ప్రవేశించారు. అతని రథం చక్రాల కింద భూమి కంపించింది. రక్తసింహితమైన యుద్ధ భూమి మీదుగా ఎముకలు మరియు శవాల గుట్టల మీదుగా వేగంగా పయనించారు. ద్రోణాచార్య వెనక్కు తగ్గారు, ఎందుకంటే అర్జునుడు రంగంలోకి దిగారు. అర్జునుడు గాంధీవం నుంచి నిరంతర బాణాల ప్రభావం వచ్చింది. గొప్ప విల్లు నుండి విరామం లేకుండా అంతులేని బాణాల ప్రభావం వస్తున్నట్టుగా అనిపించింది. ఎగురుతున్న ఆయుధాలతో యుద్ధ భూమి మొత్తం చీకటిగా మారింది. ద్రోణుడు వెనక్కి తగ్గారు. యుధిష్ఠిరుడు పట్టుబడలేదు. ఆ రోజు యుద్ధం ఆగిపోయింది మరియు కౌరవ సైన్యం తగ్గిన మనసులతో వాళ్ళ శిబిరాల్లోకి వెళ్లారు. పాండవ సైన్యం గర్వంగా శిబిరం వైపు నడిచింది మరియు వారి వెనక కేశవుడు మరియు అర్జునుడు మాటలతో నడిచారు. ఆ విధంగా 11వ యుద్ధ రోజు ముగిసింది. చిన్న అప్డేట్, ఇక నుంచి మహాభారతం అధ్యాయాలు వారంలో 3 రోజులు మాత్రమే వస్తాయి. సోమ, బుధ, శుక్ర. మీ సపోర్ట్ అలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.